హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చదివే కాన్సెప్ట్ ఏంటంటే క్షేత్రమితి అన్నమాట. క్షేత్రమితి అనేది ఇందులో చాలా బాగా యూజ్ అవుతుంది. అర్థమెటిక్ పరంగా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కూడా. దయచేసి కంప్లీట్గా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. దీనిలో భాగంగా మనకి చాప్టర్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతున్నాయో చూద్దాము. క్షేత్రమితి అనేసరికి జామితి పటాలు వైశాల్యము ఘనపరిమాణాలను గణించే గణిత విభాగంను క్షేత్రమితి అంటారు. ఇది ఏదైతే ఉన్నాయో వైశాల్యం ఘనపరిమాణం, ఏదైనా ఒక వస్తువు యొక్క ఘనపరిమాణం, ఇలా ప్రతిదాన్ని మనం చెప్పేదాన్నే క్షేత్రమితి అంటారు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం L/B అంటే తెలుసు కదా, పొడవు ఇంటూ వెడల్పు. L/B పొడవు ఇంటూ వెడల్పు అంటే ఏ ఈక్వల్ టు ఏరియా అంటాం కదా, దీన్ని L/Bగా మనం రాసుకోవచ్చు అన్నమాట. అయితే నెక్స్ట్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత వచ్చేసి 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. ఇది 2 ఇంటూ L+Bగా మనం రాసుకోవచ్చు. అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకునే మనం చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. వీటిని చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ చతురస్ర వైశాల్యం భుజము ఇంటూ భుజం. ఇది A ఇంటూ A స్క్వేర్ అనమాట. భుజము ఇంటూ భుజము స్క్వేరు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీనిపైనే మనకి ఫార్ములాస్ పైన డిపెండ్ అవుతుంది సమ్స్ అనేవి. ఇక్కడ చూస్తున్నారు కదా. నెక్స్ట్ చుట్టుకొలత చతురస్ర చుట్టుకొలత 4 ఇంటూ భుజం. ఇది P = 4A. ఇది ట్రయాంగిల్. త్రిభుజ వైశాల్యము 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, 1/2 BH అంటాము. సింపుల్గా 1/2 BHగా రాసుకోవచ్చు అనమాట దీన్ని. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటంటే 1/2 ఇంటూ లంబకోణం కలిగిన భుజాల లబ్ధం అని రాసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏంటంటే త్రిభుజం భుజాలు మొత్తం ఈక్వల్ టు, దీన్ని A+B+C ఈక్వల్గా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఒక చదరపు డెసిమీటర్ అంటే 100 చదరపు సెంటీమీటర్స్ అనమాట. ఒక చదరపు మీటర్కి 10,000 చదరపు డెసిమీటర్స్. ఒక చదరపు డెకామీటర్కి 100 చదరపు మీటర్లు. ఒక చదరపు డెకామీటర్కి 1 ఏర్ అంటారు. 100 చదరపు మీటర్లకి 1 ఏరు. 1 హెక్టార్కి 10,000 చదరపు మీటర్లు. 100 చదరపు డెకామీటర్లకి 100 ఏర్లు అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినట్టయితే, గది నేల దీర్ఘచతురస్రాకారంలో ఉంది. పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా LBH అయినా అది గది యొక్క 4 గోడల వైశాల్యం అంటే A = 2H × L+B. దీని యొక్క ఘనపరిమాణం ఇది. గది నేల చతురస్రాకారంలో ఉంది అంటే L ఎత్తు, భూమి H అయినా గది యొక్క 4 గోడల వైశాల్యం అంటే 4LH అంటాం కదా, దీన్ని ఘనపరిమాణం అంటారు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టూ బయట W వెడల్పుగా గల బాట గలదు. దీని బాట వైశాల్యం ఏంటంటే 2W × L+B + 2W అని కనుక రాసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఫార్ములాస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైతే ఫార్ములాస్ అనేవి మనం నేర్చుకున్నామో ప్రతిదీ కూడా మనకి అక్కడ అప్లై చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ ఘనము చూడండి. దీర్ఘనము యొక్క పొడవు వెడల్పు ఎత్తులు సమానమైన దాన్ని ఘనము అంటారు. వీటిని ఈక్వల్గా ఉన్నట్టయితే దాన్ని మనం ఘనంగా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి కొన్ని డయాగ్రామ్స్ మీకు చూపిస్తాను. వాటి యొక్క డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, విషమబాహు త్రిభుజం అంటారు దీన్ని.
విషమబాహు త్రిభుజం అంటారు. దీని యొక్క వైశాల్యం ఏంటంటే √S ఇంటూ S మైనస్ A S మైనస్ B S మైనస్ C. ఈ దీని యొక్క చుట్టుకొలత ఏంటంటే A ప్లస్ B ప్లస్ C అనమాట. నెక్స్ట్ ఏ త్రిభుజమైనకైనా వైశాల్యం ఏంటంటే ½ BH, లేదు ఒకవేళ చుట్టుకొలత కావాలంటే A ప్లస్ B ప్లస్ C అనమాట. సమబాహు త్రిభుజానికి √3/4A² అనమాట. దీని యొక్క చుట్టుకొలత 3A. లంబకోణ సమద్వి బాహు త్రిభుజానికి ఏంటంటే A²/2, దీనికి 2A ప్లస్ H చుట్టుకొలత. చతురస్రానికి A² అనమాట. చూసారా 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది చతురస్రము. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ అంటాము. 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే అది స్క్వేర్ అవుతుంది. 3 సైడ్స్ ఉంటే దాన్ని ఏంటంటే త్రిభుజం అంటాము, ట్రయాంగిల్ అంటాము. దీని యొక్క ఏరియా వచ్చేసి A², పెరిమీటర్ చుట్టుకొలత వచ్చేసి 4A. చూస్తున్నారు కదా. నెక్స్ట్ దీర్ఘచతురస్రం, ఇది ట్రయాంగిల్ అంటాం కదా, ట్రయాంగిల్ కదా, రెక్టాంగిల్. దీని యొక్క ఏరియా వచ్చేసి L ఇంటూ B, అదే చుట్టుకొలత వచ్చి 2 ఇంటూ L ప్లస్ B అనమాట. ఇది సమాంతర చతుర్భుజంలో ఏరియా వచ్చేసి B ఇంటూ H, ఇదేమో 2 ఇంటూ L ప్లస్ B. లంబ చతుర్భుజంలోనేమో దీన్ని ట్రెఫిజియం అని కూడా అంటారు. దీని యొక్క ½ ఇంటూ H A ప్లస్ B దీని యొక్క ఏరియా. లేదు చుట్టుకొలత కావాలంటే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D. సమబాహు త్రిభుజం లేదా రాంబస్ అంటాము. దీన్ని ½ ఇంటూ D2 అంటారు. దీని యొక్క ఏరియా ఇది చుట్టుకొలత ఏంటంటే 4A. చతుర్భుజంకి ½ D ఇంటూ H1 ప్లస్ H2, దీన్ని A ప్లస్ B ప్లస్ C ప్లస్ D1గా రాసుకోవచ్చు. దీని యొక్క చుట్టుకొలత. బాహుభుజిలోని NA²/4 cot 180 ఇంటూ 180 degrees డివైడెడ్ బై n భుజాల సంఖ్యగా రాసుకోవచ్చు. దీన్ని NAగా మనం రాసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ కొన్ని చూద్దాము. ఇక్కడ మనకి ఉన్నది మెయిన్ తెలుసు కదా మీ అందరికీ కూడా, సర్కిల్, వృత్తం అంటాం తెలుగులో. వైశాల్యం πr² వస్తుంది, పరిధేమో 2πr వస్తుంది. ఆ వృత్తంలోనే ఇక్కడ చూస్తున్నాం కదా, R అంటే వ్యాసార్థం, రేడియస్ అంటాము. ఇక్కడ ఇది అర్ధవృత్తం అంటాము. దీని యొక్క చూడండి, ఆ వృత్తంలో ½ భాగాన్ని అర్ధవృత్తంగా మనం తీసుకోవచ్చు, హాఫ్ సర్కిల్. దీని యొక్క వైశాల్యం వచ్చేసి πr²/2, అంటే ఇది వైశాల్యం. యాక్చువల్గా దీన్ని /2 చేస్తే దీనికి మనకి ½ వస్తుంది. నెక్స్ట్ దీనికి రేడియస్ వచ్చేది, పరిధి వచ్చేసి r ఇంటూ π+rగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వృత్తంలోని సగభాగాన్ని ఇలా త్రిభుజం రూపంలో లాగితే దీన్ని సెక్టార్ అంటాము. ఇక్కడ డిగ్రీ ఉంది కదా, ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, d/360 అంటే πr². దీని యొక్క పరిధి వచ్చేసి L+2r, L = 0 degree బై డిగ్రీ θ/360 degrees 2πr అని రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కంకణం అంటారు. దీన్ని πr² - r²గా దీని యొక్క వైశాల్యాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా కంప్లీట్గా వీటి యొక్క సూత్రాలు అనేవి మనం నేర్చుకోవాలి. క్షేత్రమితిలో ఇంపార్టెంట్ సూత్రాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి, కొన్ని ఉన్నాయి. ఇవి కూడా చూసేద్దాం, చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి బాగా వీడియో చూసి నేర్చుకోండి. ఇక్కడ మనకి ఘనం ఉంది. ఘనానికి వచ్చేసి ఉపరితల వైశాల్యం ఉంటుంది, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణం ఉంటాయి. ఘనానికి వచ్చేసి 4A², అలానే సంపూర్ణతల వైశాల్యం ఏమో 6A². అంటే సంపూర్ణం అంటే మొత్తం 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి క్యూబ్ అనేసరికి A ఇంటూ Aగా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీర్ఘఘనం అంటారు. దీనికి వచ్చేసి 2H × L + B, అలానే సంపూర్ణతల వైశాల్యం 2LB + BH + HL రాసుకోవచ్చు. అలాగే ఘనపరిమాణం L × B × H,
స్తూపానికి అయితే 2πr/hగా రాసుకోవచ్చు. అదే సంపూర్ణ వైశాల్యం అయితే 2πr × h+rగా రాసుకోవచ్చు. ఘనపరిమాణం πr²h. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వీటిపైన మనకు డిపెండ్ అయి ఉంటుంది సమ్స్ అన్నీ కూడా. శంకువు బేసిక్ అనమాట, ఇవి నేర్చుకుంటూ మనకి చాలా వరకు బెనిఫిట్. ఉపరితల వైశాల్యం వచ్చేసి πrs √r² + h². సంపూర్ణతల వైశాల్యం πr × s+rగా రాసుకోవచ్చు. ఘనపరిమాణం 1/3 πr²hగా రాసుకోవచ్చు. నెక్స్ట్ గోళానికి ఉపరితల వైశాల్యం ఏంటంటే 4πr² అనమాట. 4πr². సంపూర్ణతల వైశాల్యం వచ్చేసి 6πr². అదే ఘనపరిమాణం వచ్చేసరికి 4/3 πr³. అర్ధగోళం యొక్క అర్ధగోళానికి అయితే ఉపరితల వైశాల్యం 2πr², సంపూర్ణతల వైశాల్యం 3πr². అలానే ఘనపరిమాణం అంటే 2/3 πr³ వస్తుంది. ఇది చాలా వరకు ఘనపరిమాణం, సంపూర్ణతల వైశాల్యం అండ్ ఉపరితల వైశాల్యం, ఇవన్నీ వీటి యొక్క కంప్లీట్ ఉపరితల వైశాల్యాలు అండ్ వాటి యొక్క ఫార్ములాస్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తయారు చేయడానికి నేను ఎంతగానో ట్రై చేస్తున్నాను. ఇవి గ్రూప్ డీకి చాలా ఇంపార్టెంట్, బేసిక్ అనమాట. మీకు మన వీడియోస్గా నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్కి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.